Welcome back to the channel. Today we are going to talk about classes and objects in Python. So what is a class? Class is a blueprint for the object. సో అసలు క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, దాని డెఫినేషన్. సో దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఈ క్లాస్లో. సో క్లాస్ అంటే ఏంటి? క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లూ ప్రింట్ అనమాట. లైక్ ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకోండి, మీరు ఫస్ట్ క్లాస్ డిఫైన్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. సో బ్లూ ప్రింట్ ఇప్పుడు మీరు కార్ తయారు చేయాలనుకోండి, కార్కి మీరు బ్లూ ప్రింట్ గీస్తారనమాట. లైక్ దాంట్లో ఏవే ఫ్యూచర్స్ ఉండాలి, ఎలా వర్క్ అవ్వాలి. సో ఇవన్నీ మీరు ముందే ప్లానింగ్ తీసుకుంటారు అనమాట. ఆ ప్లానింగ్ని క్లాస్ అంటారు. లైక్ ఇప్పుడు మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకోండి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్. ఇన్స్టెన్స్ అంటే ఏంటి మళ్ళీ? సో ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే లైక్ ఏదైతే ప్రోడక్ట్ తయారు చేస్తారో మీరు బ్లూ ప్రింట్ నుంచి, దాన్ని ఈ ఆబ్జెక్ట్ అంటారు అనమాట. సో అది. సో ఇక్కడ చూడండి, ఈ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ ఏ టెంప్లెట్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. సో ఈ బ్లూ ప్రింట్ యూజ్ చేసేసి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం అనమాట. సో లైక్ ఇప్పుడు కార్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని కార్ బ్లూ ప్రింట్ యూజ్ చేస్తాం. సో కార్ అనేది నథింగ్ బట్ ఆ బ్లూ ప్రింట్ లాగా ఊహించుకోండి. సో అది అందులో ఏముంటాయి? యాట్రిబ్యూట్స్ ఉంటాయి అనమాట. సో ఇట్ డిఫైన్స్ ద ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ఏంటి? ఇప్పుడు ఈ కార్ క్లాస్ తీసుకుంటే కార్కి ఏమేమి ఉండాలి? వీల్స్ ఉండాలి, డోర్స్ ఉండాలి, విండోస్ ఉండాలి. సో ఇవన్నీ ఏంటి? ప్రాపర్టీస్ అనమాట. బిహేవియర్ అంటే ఏంటి? మెథడ్స్ అనమాట. సో ఇప్పుడు మన కార్ అనేది ఏంటి? ఫ్రంట్ స్టార్ట్ అవుతుంది, ఆఫ్ అవుతుంది, ఫ్రంట్కి వెళ్తుంది, బ్యాక్ వెళ్తుంది. సో ఇవన్నీ ఏంటివి? బిహేవియర్ అనమాట, కార్కు ఉండే బిహేవియర్. సో దట్ ఏంటి? మెథడ్స్ దట్ ద ఆబ్జెక్ట్ క్రియేటెడ్ ఫ్రమ్ ద క్లాస్ విల్ హ్యావ్. సో అది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు, ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్ అనమాట. సో ఇప్పుడు మీరు ఈ బ్లూ ప్రింట్ యూజ్ చేసి ఒక ప్రోడక్ట్ చేసి, లైక్ ఈ బ్లూ ప్రింట్ యూజ్ చేసి నేను క్రెటా అనే కార్ తయారు చేశాను చూడండి. సో ఇదేమైతే ఆబ్జెక్ట్ అనమాట, ఇదేమైతే క్లాస్ అనమాట. ఈ బ్లూ ప్రింట్తోనే వచ్చిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఆబ్జెక్ట్ అనమాట. సో ఆబ్జెక్ట్ is the instance of a class. It represents the real world entity using the blue class blueprint. సో ఇది దాని అర్థం. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వాటిని చూసి మీకు ఆన్సర్ చేస్తాను అనమాట. సో ఇలా ఇప్పుడు కార్ బ్లూ ప్రింట్తో నేను డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు కార్ లైక్ నేను ఒక కార్ అని ఒక బ్లూ ప్రింట్ తీసుకున్నా. ఆ బ్లూ ప్రింట్లో ఏముంటాయి? లైక్ నేను ఈ ఇంజన్ ఉండాలి, ఇలా టైర్ ఉండాలి, ఇలా కలర్ ఉండాలి. సో ఇలా నేను డిఫైన్ చేస్తాను అనమాట ఆ బ్లూ ప్రింట్లో. ఆ బ్లూ ప్రింట్తో మీరు ఏం చేయొచ్చు? డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ తయారు చేయొచ్చు. లైక్ డిఫరెంట్ టైప్ కార్ తయారు చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు నేను కార్ బ్లూ ప్రింట్లో లైక్ ఒక సిమిలర్ ఉండే ఏవైతే ఉంటే కామన్ ఉండేవి అవన్నీ ఆ బ్లూ ప్రింట్లో రాస్తాను. ఆ బ్లూ ప్రింట్ యూజ్ చేసి మీరు డిఫరెంట్ డిఫరెంట్ మీరు ట్యూన్ చేసుకోవచ్చు, మీకు నచ్చింది రాసుకోవచ్చు ఆ బ్లూ ప్రింట్ యూజ్ చేసుకుని. ఇప్పుడు హ్యాచ్ బ్యాక్ కార్స్, ఎస్యూవి, సెడాన్, పికప్ ట్రక్స్, అలా మీకు ఆ కార్ అనే బ్లూ ప్రింట్తో మీకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ సేమ్ టైప్లోనే మీరు డిఫరెంట్ కలర్ మారవచ్చు. అట్లా ఆబ్జెక్ట్ అనేది ఏంటిది? ఇన్స్టెన్స్ అనమాట. ఇన్స్టెన్స్ అంటే ఏంటి? అయితే పర్టికులర్ ఇన్స్టెన్స్ నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, అది. లైక్ ఇప్పుడు మీరు ఎట్ ఏ పర్టికులర్ టైం మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ తయారైంది ఇంకో పర్టికులర్ ఇన్స్టెన్స్. సో ఆబ్జెక్ట్ అనేది ఏంటి? ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్ అనమాట. సో అది. సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. లైక్ కోడ్ రాస్తుంది చూడండి. మీకు ఒక క్లాస్ కార్ అని క్రియేట్ చేస్తాం. క్లాస్ 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 కార్ అని క్రియేట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఈ బ్లూ ప్రింట్, ఈ క్లాస్ కార్ అంటే ఏంటి అర్థం? ఈ బ్లూ ప్రింట్ రెడీ చేస్తున్నాను నేను. ఏది? ఈ బ్లూ ప్రింట్. సో ఈ బ్లూ ప్రింట్లో ఏమేమి ఇద్దాం అనుకుంటున్నాను నేను? సో ఈ బ్లూ ప్రింట్లో నేను ట్యాబ్ కొడితే ఏమవుతుందని సజెషన్ అనేది వచ్చేస్తుంది. బట్ నేను కొలాబ్లో వర్క్ చేస్తున్నాను అనమాట. మీరు విఎస్ కోడ్లో వర్క్ చేస్తే విఎస్ కోడ్లో కూడా సేమ్ ఇలానే సజెషన్స్ వస్తూ ఉంటాయి. సో నేను టైం వేస్ట్ ఎందుకని చెప్పి ఈ సజెషన్ని రన్ చేస్తున్నాను. సో ఇది. సో ఈ సజెషన్లో ఏమున్నాయి? లైక్ డోర్స్ ఉండాలి. బ్లూ ప్రింట్లో ఏమేమి ఉన్నాయంటే, ఇప్పుడు లైక్ నేను క్లాస్లో ఇవన్నీ డిఫైన్ చేస్తున్నా అంటే ఏంటి అర్థం? ఈ డోర్స్ ఉండాలి, వీల్స్ ఉండాలి, అలా అవి డిఫైన్ చేస్తాను అనమాట. ఇన్ని డోర్స్ ఉండాలి, ఇన్ని వీల్స్ ఉండాలి, ఇంజన్ ఉండాలి. సో నేను ఇంజన్ తీసేసి ఏం చేద్దాం అనుకుంటున్నాను? నేమ్ ఇద్దాం అనుకుంటున్నాను. నేమ్ టైప్ ఇద్దాం అనుకుంటున్నాను. టైప్ ఇద్దాం మనం. టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టైప్. సో ఇక్కడ ఏవైతే ఈ సెల్ఫ్ అంటే ఏంటి వాటి గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఈ టైప్ అనేది కీవర్డ్ కదా, సో మనం డిఫరెంట్ ఇవ్వాలి ఇక్కడ. టైప్ అనేది కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, ఆ కీవర్డ్స్ మనం ఇవ్వకూడదు.
రిజర్వ్డ్ వార్డ్స్ ఉంటాయి అన్నమాట. కీవర్డ్స్ అంటే రిజర్వ్డ్ వార్డ్స్ అన్నమాట పైథాన్లో. లైక్ ఒక 33 39 ఉంటాయి కీవర్డ్స్. వాటిని మనం వేరియబుల్స్ లాగా యూజ్ చేయకూడదు. వాటికంటూ ఒక ఫంక్షనాలిటీ డిఫైన్ అయి ఉంటుంది అన్నమాట పైథాన్లో ప్రీబిల్డ్గా. సో టైప్ అనేది ఏంటి, దాని టైప్ ఇస్తుంది కదా. సో అందుకని అది కీవర్డ్ యూజ్ చేయకూడదు అని చెప్పి నేను టైప్ అని ఇచ్చిన. సో ఇంకొక ఇన్ఫో అని ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నా. సో ఇది ఏం చేస్తాను అంటే దాని గురించి డీటెయిల్ చేస్తుంది. దిస్ కార్ కంటెంట్స్, ఇన్ని డోర్స్ ఉంటుంది, ఇన్ని వీల్స్ ఉంటాయి, దిస్ టైప్ ఆఫ్ ఇంజన్ అని ఉంది. ఇంజన్ కాదు, టైప్. లైక్ ఇది ఇద్దాం, టైప్ ఆఫ్ కార్ ఇద్దాం మనం, టైప్ ఆఫ్ కార్. యా, ఇప్పుడు నేను బ్లూ ప్రింట్ తయారు చేసిన అనమాట. బ్లూ ప్రింట్ ఏది బ్లూ ప్రింట్ తయారు చేసిన, లైక్ ఈ కార్ది బ్లూ ప్రింట్ తయారు చేసిన. ఇప్పుడు ఈ కార్లోంచి ఇలాంటి టైప్స్ ఆఫ్ కార్ తయారు చేయొచ్చు మనం. సో ఇవన్నీ ఆబ్జెక్ట్ మెటీరియల్ వల్ల. ఇప్పుడు నేను ఈ బ్లూ ప్రింట్ యూజ్ చేసి ఈ కార్ తయారు చేస్తున్నాను. సో ఇదేంటిది, బ్లూ ప్రింట్ అనేది క్లాస్, ఏదైతే తయారు చేసినా అది ఆబ్జెక్ట్. సో అది లైక్ ఇప్పుడు ఉంది. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూడండి, రన్ అవుతుంది. ఇప్పుడు మనం కాల్ చేయాలి. కార్ని కాల్ చేయాలంటే ఏంటి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఏదైతే క్లాస్ రాస్తామో దాన్ని నేమ్ ఇక్కడ రాసేసి, ఇప్పుడు మనం ఇందులో ఇక్కడనే పాస్ చేయాలి. ఏంటి వీటిని ఏమంటారు, వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. సో ఇక్కడ ఉన్న వాటిని ఏమంటారంటే పారామీటర్స్ అంటారు. ఇక్కడ ఉన్న వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఇక్కడ ఉన్న వాటిని ఏమంటారు. సో ఇవన్నీ దీని లోపల ఉంటేనేమో అవి లోకల్ వేరియబుల్స్ అయితే, ఫంక్షన్ లోపల ఉంటాయి. బయట ఉంటే గ్లోబల్ వేరియబుల్స్ అవుతాయి. ఇక్కడ ఆబ్జెక్ట్కి లింక్ అయి ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ ఏమవుతాయి, యాట్రిబ్యూట్స్ అవుతాయి. ఇది కూడా యాట్రిబ్యూట్ అవుతుంది. సో ఎందుకు యాట్రిబ్యూట్ అవుతాయి చెప్తాను. సెల్ఫ్ కీవర్డ్ గురించి మీకు అర్థమైపోతే ఇవన్నీ ఎందుకు యాట్రిబ్యూట్ అంటున్నానో అర్థమైపోతుంది మీకు. సో నేను ఫస్ట్ కాల్ చేసి ఫంక్షన్ మనం ఏదైతే మెథడ్ రాసిందో దాని కూడా కాల్ చేస్తాను. సి డాట్ ఇన్ఫో రాసాను, వచ్చేసింది. సో ఇక్కడ ఏదైతే ఉందో ఏం చేశాను, నేను ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే ఏం లేదు, ఇలాంటిది ఒకటి క్రియేట్ చేశాను అనమాట, హ్యాచ్ బ్యాక్ అని. సో ఇట్లా టైప్ క్రియేట్ చేశాను అనమాట. నేను క్రియేట్ చేసి పెట్రోల్ అని ఇచ్చింది కదా. సో ఇది టైప్ పెట్రోల్ కాదు, మనం వేరే ఇచ్చుకున్నాం మీద హ్యాచ్ బ్యాక్ అట్లా ఇద్దాం. హ్యాచ్ బ్యాక్ స్పెల్లింగ్ ఇదేనా, యా, హ్యాచ్ బ్యాక్. సో ఇది స్పెల్లింగ్. సో నేను ఈ కార్ తయారు చేస్తున్నాను అనమాట. ఈ కార్ బ్లూ ప్రింట్ యూజ్ చేసి ఈ కార్ తయారు చేస్తున్నాను. ఈ కార్కి ఏమన్నాయి, 4 వీల్స్ ఉన్నాయి, టైర్స్ ఉన్నాయి. సో అలా డోర్స్ ఉన్నాయి, 4 డోర్స్ ఉన్నాయి, 4 వీల్స్ ఉన్నాయి. కలర్ కూడా ఇద్దామా, కలర్ నెక్స్ట్ టైం ఇద్దాం. సో ఇలా క్రియేట్ చేశాను, వచ్చేసినాయి అనమాట. ఆ కార్ ఈజ్ టైప్ ఆఫ్ కార్ ఈజ్ హ్యాచ్ బ్యాక్. సో ఇలా వచ్చింది మనకి. సో మీకు ఇక్కడ ఈ సెల్ఫ్ కీవర్డ్ అంటే ఏంటి, ఈ సెల్ఫ్ కీవర్డ్ అంటే ఏం లేదు, ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుందో దానికి రిఫర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు సెల్ఫ్ డోర్ అంటే ఏంటి, నేను కార్కి డోర్ బిగిస్తున్నట్టు. ఇప్పుడు సెల్ఫ్ డాట్ వీల్ అంటే వీల్స్ బిగిస్తున్నట్టు. సో అలా అంటే ఆబ్జెక్ట్కి బైండ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, ఇప్పుడు నేను క్రియేట్ చేసే ఆబ్జెక్ట్ ఏంటిదంటే హ్యాచ్ బ్యాక్ కార్ క్రియేట్ చేస్తున్నా, ఇది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్కి ఇన్ఫో అనమాట, ఆ కార్ ఇన్ఫో కొడుతుంది. ఇప్పుడు నేను కార్ ఇన్ఫో వస్తుంది అనమాట, హ్యాచ్ బ్యాక్ కార్. చూడండి, కార్ ఇన్ఫో వస్తుంది అనమాట. సో ఇదంతా ఏంటి, లైక్ ఇది ఏంటిది, ఇది ఏదైతే ఉందో ఇది ఆబ్జెక్ట్ అనమాట. బ్లూ ప్రింట్తో క్రియేట్ చేసిన కార్, ఇది కార్ బ్లూ ప్రింట్తో కార్ క్రియేట్ చేసిన అనమాట, హ్యాచ్ బ్యాక్ అనే కార్. సో అది లైక్ ఈ సెల్ఫ్ అనేది ఏంటిది, సెల్ఫ్ అనేది కార్ అనమాట. ఈ సెల్ఫ్ అనేది ఈ ఇన్స్టెన్స్కి రిఫర్ చేస్తుంది, పర్టికులర్ ఇన్స్టెన్స్. ఇప్పుడు నేను ఇక్కడ సెడాన్ కార్ క్రియేట్ చేశాను అనుకోండి, ఇక్కడ సెడాన్ కార్ క్రియేట్ చేశాను అనుకోండి, ఈ సెల్ఫ్ అనేది సెడాన్ కార్కి రిఫర్ చేస్తుంది. ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్కి ఈ సెల్ఫ్ అనేది రిఫర్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ సెల్ఫ్ పెడితే ఏంటి అర్థం, ఈ కార్ యొక్క ఇన్ఫో ఇవ్వమని, అంటే ఈ మెథడ్ ఏదైతే ఉందో అది ఈ ఆబ్జెక్ట్కి రిఫర్ చేస్తుందని అర్థం.
సో మెథడ్ అంటే ఏంటి, క్లాస్లో ఏదైతే రాసి ఉంటుందో దాన్ని మెథడ్ అంటారు. లైక్ ఆబ్జెక్ట్కి బైండ్ అయి ఉంటుంది దాన్ని మెథడ్ అంటారు. ఫంక్షన్ ఏదైతే ఆబ్జెక్ట్ బైండ్ అయి ఉంటుందో దాన్ని మెథడ్ అంటారు. అదే బయట ఇండిపెండెంట్గా రాస్తున్నాను అనుకోండి, క్లాస్లో రాయకుండా ఇండిపెండెంట్గా ఉంది అనుకోండి, దాన్ని ఫంక్షన్ అంటారు. క్లాస్ లోపల రాసి ఆబ్జెక్ట్ బైండ్ అయి ఉంటే దాన్ని ఏమంటారు, మెథడ్ అంటారు. సో అది లైక్ యా ఇప్పుడు హ్యాచ్ బ్యాక్ ఉంది. సో ఇది నేను ఇప్పుడు ఇండైరెక్ట్గా ఏంటి, నేను హ్యాచ్ బ్యాక్ బ్లూ ప్రింట్ యూజ్ చేసి ఒక హ్యాచ్ బ్యాక్ కార్ తయారు చేస్తున్నాను అనమాట. సో ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏంటి, ఆబ్జెక్ట్ బైండ్ అయి ఉంది అంటే హ్యాచ్ బ్యాక్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ. సో ఇవన్నీ ఏంటిది, ఈ యాట్రిబ్యూట్స్ అంటారు. ఏదైతే ఆబ్జెక్ట్కి బైండ్ అయి ఉంటే అవన్నీ. ఇప్పుడు సెల్ఫ్ అంటే ఏంటి అర్థం, ఈ సెల్ఫ్ అంటే ఆటోమేటిక్గా దీని అర్థం ఏంటంటే హ్యాచ్ బ్యాక్ అని. లైక్ ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుందో అది దాని అర్థం, ఇది దాని అర్థం అనమాట. ఏదైతే క్రియేట్ చేస్తున్నామో దానికి సంబంధించిందని. దిస్ రిఫర్స్ టు. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీకు, లైక్ ఇంకేమున్నాయి, వాళ్ళకన్నీ చెప్పేసాను మీకు. కార్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి. సో ఇప్పుడు నేను కార్ క్లాస్ తీసుకున్నా, క్లాస్ బ్లూ ప్రింట్ తీసుకున్నా. మీరు ఒక పర్సన్ తీసుకోవచ్చు, ఒక స్కూల్ తీసుకోవచ్చు, దానికి బ్లూ ప్రింట్ రాయొచ్చు, దాంతో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. సో ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు, ఇన్స్టెన్స్. క్లాస్ అంటే బ్లూ ప్రింట్ అనమాట. లైక్ అలా ఏదైతే క్లాస్ నుంచి మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. క్లాస్ ప్రింట్తో హ్యాచ్బ్యాక్ క్రియేట్ చేయొచ్చు, ఎస్యూవి క్రియేట్ చేయొచ్చు, సెడన్ క్రియేట్ చేయొచ్చు, అలా డిఫరెంట్ టైప్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో అది సెల్ఫ్ అంటే రిఫర్స్ టు ద ఇన్స్టెన్స్ అనమాట. ఏదైతే పర్టికులర్ ఇన్స్టెన్స్ ఉందో అది దానికి. దిస్ రిఫర్స్, ఈ టైంలో నేను హ్యాచ్బ్యాక్ కార్ రిఫర్ చేస్తున్నా కదా, సో ఈ సెల్ఫ్ అనేది దీనికి రిఫర్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను సెడన్ కార్ రిఫర్ రాసాను అనుకోండి, ఈ సెల్ఫ్ అనేది సెడాన్ కార్డ్కి రిఫర్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే రాస్తే దానికి ఆ సెల్ఫ్ రిఫర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అది నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయో, అంతే అంతే అదే మెథడ్స్ అంటే ఇంకా ఫంక్షన్, ఐ మీన్ క్లాస్లో రాసిన వాటిని మెథడ్స్ అంటారు. అవి బిహేవియర్ డిసైడ్ చేస్తాయి అనమాట. ఇవైతే ఉన్నాయో, ఈ వేరియబుల్స్ ఇవైతే ఉన్నాయో వీటన్నిటిని ఏమంటారు, లైక్ వేరియబుల్స్ అంటేనే ఇంకా అది ప్రాపర్టీస్ అనమాట. అవి గుర్తుపెట్టుకోండి, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ లైక్ ఎలా ఇప్పుడు ఇలా వీటికి ఒక పేరు ఉంటుంది అనమాట, వాటితోనే పిలవాలి వీటిని. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ పాస్ చేస్తే వీటిని పారామీటర్స్ అనాలి. సో ఇక్కడ పాస్ చేసే వాటిని ఏమంటారు చూడండి, ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు పాస్ చేసే వాటిని ఏమంటారు, ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఫంక్షన్కి లింక్ అయినవి ఉంటాయి చూడండి, ఆబ్జెక్ట్కి లింక్ అయిన వీటిని ఏమంటారు, యాట్రిబ్యూట్స్ అంటారు. లైక్ ఇప్పుడు క్లాస్ లోపల ఇవి ఏవైతే ఉన్నాయో సెల్ఫ్ డాట్ ఇది మెథడ్స్ ఉన్నాయి కదా, అవన్నీ యాట్రిబ్యూట్స్ అనమాట. సో అది, సో ఒకసారి డెఫినేషన్ అయితే క్లోజ్ చేసేస్తాం. క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ ఏ టెంప్లెట్ క్రియేటింగ్ ఫర్ ద ఆబ్జెక్ట్, ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో అది నెక్స్ట్, ఇట్ డిఫైన్ ద ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ దట్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్ ఫ్రమ్ ద క్లాస్ విల్ హ్యావ్. సో అది నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్ దట్ రిప్రజెంట్ ద రియల్ వరల్డ్ ఎంటిటీ created using the class blueprint. So this is all about classes and objects in Python.